పేరు మీ పేరు? నా పేరు మల్లేష్ మేడం. ఏ ఊరు? ఎల్మకన్నే మేడం. రుణమాఫీ అయిందా? కాలే మేడం. కాలే. ఎంత తీసుకున్నారు? 77,000 తీసుకున్నా, 83,000 అయింది తోటి. మరి ఏమంటున్నారు బ్యాంకులు? బ్యాంకుల మీద కాలేదు, ఇంకా ప్రాసెస్ ఏం నడుస్తుందో చూడాలంటారు మేడం. మీకు అయింది రుణమాఫీ? మాకు కాలేదు మేడం. ఎంత తీసుకున్నారు? 50,000. 50,000. వడ్డీతో కలిపి ఎంత అయింది? 60,000 చిల్లర అయింది. రేషన్ కార్డు ఉందా? ఉన్నది. రేషన్ కార్డు మీద అంటే మీ వైఫ్కి కూడా రుణమాఫీ ఉందండి? అంటే లేదు, మాకున్నది 1 ఎకరం నాకే ఉంది, మా భార్యకి భూమి లేదు. ఓకే, మీకు ఒక్కరికి అయినా సరే మీరు కాలేదు. బ్యాంకులు ఏమంటున్నారు? ఏంటంటే మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుందేమో చూద్దాము అని అక్కడ అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకో లిస్ట్ అంటే ఏ డేట్ వరకు అన్నారు? ఏ డేట్ అని ఏం చెప్పలేదు. అవసరం అనుకుంటే 2 lakhs కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకో రావచ్చు అన్న కాడ ఉంది. పోయినసారి కూడా ఇట్లానే జరిగింది. పోయినసారి కూడా లాస్ అయినా, మళ్ళీ ఈసారి కూడా లాస్ అయ్యి ఏముండదు అంతే. కెనరా బ్యాంక్ వల్లనే ఇట్లా, వేరే బ్యాంకులలో ఏం లేదు మరి ఘోరంగా. కాలేదు మేడం. ఎంత తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? 2018లో. 2018లో. ఓకే. 2018లో ఏ నెలలో తీసుకున్నారు? 10వ నెల. 10వ నెలలో తీసుకున్నారు. ఓకే. అయితే 12వ నెల నుంచి అయితే అంట. ఓకే. కావంటుండు మరి. ఇప్పుడు వడ్డీతో కలిపి ఎంత అయింది మొత్తం మీది? మాది 1,50,000 ఉంది మేడం. 1,50,000. ఓకే, దీనికైతే సమాధానం ఏం లేదు. ఇంకా మేనేజర్ని అడిగితే అక్కడి నుంచి లేదు, మేము ఏం చేయలేము అని అంటుండు. సో మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? అదే అయితే అయింది, ఇంకా అదృష్టం అనుకున్నాం, ఏం చెప్పలేము కదా. మరి రైతు రుణమాఫీ తీరుస్తామని చెప్పాడు కదా. మళ్ళీ అన్నీ చెప్తుండు, మళ్ళీ అన్నీ అయితే అని టీవీలో చెప్పుడు, అన్నీ ప్రోగ్రామ్ పేపర్కి అది బాగానే ఉంది. ఏది ఇది ప్రతిదానికి ఏదో ఒక లింక్ అంటూ మళ్ళీ లింకులు చెప్తుంది. అంతేగా. 6 గ్యారెంటీలు ఏమైనా వచ్చినాయి మీకు? ఏది లేదు మేడం. ఏం లేదు అసలు. ఇదే లేదు, ఇంకా ఆయన 6 గ్యారెంటీలు లేదు, కాడు పోయినా అదిగా. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మంచిగా లేదు మేడం పద్ధతి. 7. 57. వడ్డీతో కలిపి ఎంత అయింది? వడ్డీతో కలిపి మొత్తం మీద 60 అప్పుడు కట్టినా ఒక 100 మిత్తి ఎంత వేశారు? 4,000. 4,000 మిత్తి కడితేనే 60 రుణమాఫీ చేస్తామని చెప్పారా? లేదు, చేసినా అయిపోయింది, వచ్చింది. ఇప్పుడు వచ్చింది, మళ్ళీ నాకు మాపు వచ్చింది. అదే 4,000 మిత్తి కట్టిన తర్వాతే కదా రుణమాఫీ? ఇప్పుడు 4వ నెలలో 21 తారీఖు కట్టినాక ఇప్పుడు మళ్ళీ నాకు రుణమాఫీ వచ్చింది. అయితే ఇప్పుడు రుణమాఫీ వస్తే ఇప్పుడు ఒక 1,200 కట్టితే మళ్ళీ ఇస్తామన్నారు. మిత్తి ఏది 4 నెలల మిత్తి అంతే. ఇక నాకు రియల్గానే ఉంది. ఇది కరెంట్ ఒకటి పెట్టింది. ఈ రెండే ఏం లేదు. 900 ఏడా డబ్బులు తీసుకొని మీకే వేయడం అలా. ఇప్పుడు మీతోనే 900 కట్టించుకుంటున్నాడు, మీతోనే 500, మళ్ళీ మీకే కదా 500 వేసి 930 రూపాయలు కడితే మళ్ళీ 370 రూపాయలు మళ్ళీ తిరిగి మన ఖాతాలో ఇస్తున్నాడు. మీ డబ్బులు మీకే ఇస్తున్నాడు. ఏముంది అందులో? మన డబ్బులు మనకే ఇస్తున్నాడు. మరి ఇప్పుడు తులం బంగారం పెట్టుకున్నాం ఆడోళ్ళ పేరు మీద అవుతాయా? వచ్చాయి, రావాలి కదా ఈ పాటికి. రాలే. పెన్షన్స్ అందుతున్నాయా? పింఛన్ గతి లేదా? ఇప్పుడు అప్లికేషన్ ఇస్తే ఇంతవరకు పింఛన్లు లేవు. మంచి కాళ్ళు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. ఎట్లుంటుంది? కరెంటు ఇక ఉంటుంది, పోతుంది, మళ్ళీ ఉంటుంది, పోతుంది, వస్తుంది అంతే. అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎట్లుంది కరెంట్? ఇప్పుడు పోతుంది. ఇంతకుముందు ఏమో 24 గంటలు ఉండేది, ఇప్పుడు పోతుంది. 9 గంటలకు సరిపోతుంది, 5 గంటలకు బంద్ అవుతుంది. ఇక మళ్ళీ మోటార్లు నడతలేవు, నడుస్తూనే ఉంది. ఏం పేరు మమ్మీ పేరు? సువర్ణ. అయిందా? అంటే మీకు కాలే. ఎంత తీసుకున్నావు? 40,000. మరి అయితే ఈ 1,00,000 రూపాయలు లోపు ఉన్న వాళ్ళకి అవ్వాలి కదా రుణమాఫీ? అవి కాలేదు కదా, ఇప్పుడు పోయి చూపించుకొచ్చినాగా కాలేదంట. అంటే వడ్డీతో కలిపి ఎంత అయిందన్నారు? అదైనా చెప్పారు? అది కూడా చెప్పలే, అది కాపాడలేదని ఇచ్చిండు. మరి అయితే ఎప్పుడైతే అంటే ఏమైనా చెప్పారా? ఏది చెప్పలే, మరి పడ్డప్పుడు చూస్తామంటారు. చూస్తామా? ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన ఇదంతా చూస్తుంటే? ఏముందమ్మా, ఇస్తా అంటే ఇయ్యరు. ఏది లేదా? నా కొడుకు పేరు మీద 1,00,000 ఉంది, నా పేరు మీద 40,000 ఉంది. ఆ 40,000 కావాలి, నా పేరు మీద ఉంది, ఆయన పేరు మీద హైదరాబాద్ ఉంటాడు. పోనీ మీ కొడుకు కన్నా అయింది? ఆయన లేడుగా, హైదరాబాద్ ఉంటాడు, వచ్చినాక చూస్తాను. నా కాడ లేదుగా బొక్కు, నా చూపిస్తే పడలేదు అన్న. మీరు రేషన్ కార్డు చూపించినా కూడా పేరు లేదని చెప్పారు. ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏమైనా వస్తున్నాయా మళ్ళీ మీకు? ఏ వస్తలేవు. 500కి సిలిండర్ అని చెప్పిండు, ఫ్రీ బస్ అని చెప్పాడు. 900 తీసుకుంటుండు, అవి బ్యాంకులో పడతాయి అంటుండే, అవి బాగానే పడతలేవు. అదే మీ పైసలే మీకు ఏమో పడ్డలో పడుతున్నాయి, పన్నెలో పడతలేవు. మాకు బాగానే పడలే. ఫ్రీ బస్ ఎట్లుంది? మంచిగానే ఉంది. ఫ్రీ బస్సు మంచిగానే ఉండాలా?
ఏమో మీ ఇష్టం ఉంచితే ఉంచురి లేకుంటే లేదు. రోజు పోతున్నాం అమ్మ ఊరికి, రోజు పోతున్నావా మేము మేడం? రోజు ఊరికి పోతున్నామా, ఏడు పోతున్నామా, ఎన్నడో ఒకనాడు పోతాం. రోజు అయితే పోగా ఈ మాపు అయితే ఇవి కూడా కావా, ఏం చేయము ఇక సబ్జెక్టు. ఈ 200 యూనిట్ కరెంట్ అన్నారు, దాని గురించి ఏమైనా చెప్తారా మళ్ళీ? ఏంటిది 200 ఎక్కడ? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అని చెప్పారు కదా. కరెంటా? నాకు ఇది రాలే, ఇంకా రాలేదు, ఏది రాలే అమ్మ. ఏం చెప్తారు, నీకు 50-60 వేలు లక్ష లోపు ఉంది అనుకో, నీకు రుణమాఫీ అయిందయ్యా. పెద్ద మనిషి నీకు రుణమాఫీ అయింది, కానీ నువ్వు పైన వడ్డీ కట్టాలి అని చెప్తారు. ఎప్పటి నుంచి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు నువ్వు వడ్డీ కట్టాలి అని చెప్తారు. చెప్పి ఇప్పుడు మనమేమనుకుంటాం అంటే మాఫీ అన్నాడు కదా, ఈయన దాకా కూడా మాఫీ అవుతుంది అని మా ఆలోచన. ఈ వడ్డీ కూడా అందరికీ అది బ్యాంకుకు పోయినాకనే తెలిసింది అది మాఫీ కాదని. మరి వాళ్ళు చెప్తే మనం ఎప్పుడు దానికి తిరుగుబాటు మనకన్నా ఎక్కువ తెలుగు అడుగుదురు, అసెంబ్లీలో కూడా అడుగుదురు. ఇవాళనే బయటపడ్డది ఆ విషయం అంతా. మరి నేను అదే వింటున్నా, అందు గురించి ఇవాళ బయట మీకు కూడా చెప్పనా, ఇంత మీడియాలో చేస్తున్నా మాకే తెలియదు. బ్యాంక్ కార్డుకు పోయినాక మాకు కూడా ఓహో ఇట్లా నాన్న, మా దగ్గరకు వచ్చి పుస్తకాలు చూపిస్తారు, మేడం పైన వడ్డీ కట్టాలంట అని, కడితేనే మాఫీ అంట అని అన్నారు. ఆ వడ్డీ పాస్ పుస్తకాల మీద వడ్డీ వేసి ఇచ్చిరు. ఊరికి 10,000 ఉంది, 13,000 ఉంది, 6,000 ఉంది, 4,000 ఉంది, వడ్డీ అయితే కట్టాలి. అయితే మళ్ళీ దీని మీద టీవీలో సెల్లులో ఏం చెప్తారు, 2 లక్షల మిగతా ఉంటే 60,000 కట్టాలి అవి. నేను చెప్తాను, నాకు ఇప్పుడు 3 దఫాలుగా పెట్టిరు. ఇప్పుడు ఒకటి ఫస్ట్ 1,00,000 లోపు. ఈ 1,00,000 లోపులు ఏమైనాయి, ఒక్కింట్లోనే ముగ్గురికి లోన్ ఉంటే ఏమవుతుందంటే, ఇందరు ఆడుకుంటే ఒక్కింట్లో ముగ్గురుకుంటే ముగ్గురికి కాలే, తండ్రికి కాలేదు, 2 కొడుకులకు కాలే. ఏంటంటే మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి అడుగు పోరు అన్నారు. దాని తర్వాత ఒక్కింట్లో మీ భార్య మీరున్నారు, నీ భార్య పేరు మీద జాగా ఉంది, నీ పేరు మీద ఉంది, చెరి 60,000 ఇచ్చిరు. అందులో భార్యకు అయింది, భర్తకు కాలే. మీకేమన్నా అంటే మీరు పోయి అగ్రికల్చర్ ఆఫీస్లో పోయి అడుగురు అన్నారు. సరే, ఇది 1,50,000 రుణమాఫీ నెల చివరి వరకు చేస్తారట. 2 లక్షల రూపాయలు వచ్చే నెల 15 లోపు. అయితే నువ్వు సపోజ్ ఒక 1,70,000 1,00,000 లోన్ తెచ్చుకున్నావు, నీకు వడ్డీలు పెరిగి అవి 2 లక్షల పైన అవుతాయి కదా. ఆ పై డబ్బులు నువ్వు ముందే తీసుకెళ్ళి బ్యాంకులో కట్టాలి. ముందే తీసుకొచ్చి కట్టాలి. కడితే నీకు అప్పుడు నువ్వు మాఫీ అవుతుందా కాదా తర్వాత విషయం. నువ్వు పోయి ఇప్పుడు బ్యాంకులో ఆ 2,10,000 ఉందనుకో, 10,000 కట్టాలి. 30,000 ఉందనుకో, 30,000 కట్టాలి. మిగతావి కట్టడంతో పాటుగా ఈ వడ్డీ కూడా కట్టాలి. ఈ వడ్డీ మాత్రం ఇయ్యాల మీరు అన్నాక బయటపడ్డది, కానీ రాత్రి దాకా మాత్రం నువ్వు అన్న లెక్క ఎమ్మడి 2,60,000 ఉంటే 60 కట్టండి, మీకు 2 లక్షలు మాఫీ, మొదగాలి కట్టినాకనే మాఫీ. అవును, అది చెప్పారు, అది చెప్పారు. కానీ ఇప్పుడు వడ్డీ ఈ నుంచి కూడా వడ్డీ అనేది జనాలకు వసూలు లేదు, వాళ్ళకు బయట చెప్పలేదు, వాళ్ళు చెప్పలే. అది రెండో తప్ప. చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు బ్యాంకులో నీకు మాఫీ కావాలంటే నువ్వు వడ్డీ కట్టి మాఫీ చేయించుకోవాలి. చాలా మందికి తెలుస్తలేదు ఈ విషయము. ఇప్పుడు ఏదైతే డిసెంబర్ వరకు ఉన్నది మాత్రం మాఫీ, నేను పోయి నాకు మీకు రిమైనింగ్ వడ్డీ అయితే మాత్రం బ్యాంకులు కట్టాల్సిందే అని బ్యాంకు వాళ్ళు చెప్పి మీ పాస్ పుస్తకాల మీద ఎంత వడ్డీ ఉందో అంత వడ్డీ రాసిస్తున్నారు. నా పేరు కర్ణాటి యాదయ్య గారు, మీకు అయిందా మాఫీ? ఏమైందో నేను పోలే. ఒకటి మేడం, నేను 50,000 తీసుకున్నా. అవును, 50,000కు సంవత్సరానికి ఎంతో మిత్తి అవుతుంది, అది మిత్తి కట్టాలా? ఇప్పుడు 2 లక్షల దాకా అయినా మిత్తి కట్టద్దు, 2 లక్షలు మాఫీ కావాలి. అయితే 2 లక్షలు మాఫీ చేస్తారు. అయితే డిసెంబర్ 9 వరకు నీకు ఎంత అయితే ఉందో, ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 1,00,000 రూపాయలు తెచ్చుకున్నావు, 1,00,000 రూపాయలు తెచ్చుకుంటే డిసెంబర్ వరకు నీకు ఎంత పైసలు అయితే ఉంటాయో అంతవరకే చేస్తారు. ఈ పైన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఉన్నది కదా, ఆ వడ్డీ కట్టాలి. ఇప్పుడు నేను తెచ్చుకుంది 50,000 మేడం, ఒక్క ముచ్చట 60,000 తెచ్చుకున్నా, 80,000 అయినాయి, అవి కట్టాలనా? 2 లక్షల దాకా మాఫీ. డిసెంబర్ నుంచి కట్టాలంట. నీకు 80,000 మాఫీ. నీకు ఎప్పటిదాకా 80,000 అవుతాయి నీ వడ్డీ? నీ వడ్డీ ఎప్పటిదాకా జమ చేస్తారు అంటే డిసెంబర్ 9 వరకే. డిసెంబర్ 9, 2023 వరకు ఎంత వడ్డీ అయినా కానీ అది జమ చేస్తారు. డిసెంబర్ 9 తర్వాత అయిన వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీ జమ చెయ్యరు అంటున్నా. నీకు కట్ లైన్ పెట్టిరు కదా, నీకు ఒక డెడ్ లైన్ పెట్టిరు. డిసెంబరు 18 నుంచి 2018 ఓకే, డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఉన్న లోన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ వడ్డీతో సహా మాఫీ. అర్థమైంది కదా, వడ్డీతో సహా. కానీ ఈ తర్వాత వడ్డీ ఉంది కదా,
జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వడ్డీ మాత్రం మీరు కట్టుకోవాలి. ఇప్పటిదాకా వడ్డీ పడుతుంది అన్నట్టు అవతలది మాఫీ. మాఫీ ఈత వడ్డీ మాత్రం మీరు కట్టాలి. ఇప్పుడు కట్టాలి. ఈతల వడ్డీ నువ్వు కడితే నీకు ఇది మాఫీ చేసేస్తారు. బ్యాంకులకు పోతే పాస్ పుస్తకం తీసుకపోతే నీకు కొట్టేసేస్తారు ఆ వడ్డీ పైసలు. అంటే కూడా నాకు 2 లక్షలు మిల్లు అయితే లేదు మేడం. నీకు తొందరగా ఎక్కింది కానీ అది తొందరగా ఎక్కలేదు. నీకున్న పైసలు మాఫీ చేస్తారు. వడ్డీ కట్టాలి. పైన వడ్డీ 7 నెలల వడ్డీకి నువ్వు కట్టాలి. 7 నెలల వడ్డీ కట్టాలి. ఎందుకంటే డిసెంబర్ 9 నుంచి లెక్కలోకి వస్తుంది. డిసెంబర్ 9 తర్వాత ఒక్క రోజైనా కూడా నీకు వడ్డీ యాడ్ అవుతుంది. ఆ వడ్డీ నువ్వు కట్టాలి. నువ్వు కట్టవా? కట్టం ఇక అట్ట కుదురుతుంది. ఈ గవర్నమెంట్ 2 లక్షలు మా పని మనకి ఏడున్నాయి 2 లక్షలు. 2 లక్షలు లేవు, 50,000 ఉండే. భరించాలి. 7 నెలల వడ్డీ మాత్రం మీరు భరించాలి. అంటే భరించాలంటే కడుతుంగో అప్పుడే చెప్పలేదనా? ఏడ చెప్పిండు 2 లక్షలు నూనె మాపి ఎవడు కట్టకురా ముఖ్యమంత్రి గారే చెప్పే. ఎట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ కూడా చెప్తారు, రేపు కూడా చెప్తారు. అన్ని పార్టీలు ఏం చెప్పవు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు చేసిండా? చేసినా మేడం. మన జూన్లో వేయాలి, ఇంతవరకు లేదు. మాటలే. ఇప్పుడు అయ్యే పైసలు ఇటు మలిపిండా 2,000 కోట్లు ఇటు మలిపిండు. 7,000 కోట్లు మలిపిండు. 7,000 కోట్లు యాదర విన్నా. ఇగోండి మీ పైసలు ఉన్నాయి కదా, లక్షలోపు రుణమాఫీకి 6,098 కోట్లు రుణమాఫీ. మన రైతు బంధు పైసలు 7,000 కోట్లు ఉండే. 7,000 కోట్ల నుంచి 6,098 కోట్లు ఇవి మీకు రుణమాఫీ ఇచ్చిండు. అవును. మన నల్గొండ ఈయన ఇల్లే తీసి ఇల్లే పెట్టి ఈయన కొత్తగా ఏమి ఇచ్చినట్టుగా ఏం సంసారం రావాయి రావాలి. అవి ఎప్పుడో 12 నెలలు పడాలి. అడిగే రూటు అడగాలి. మాకు ఇది కాగానే ఆ లెక్క కావాలి. మొదలు ఆ లెక్క వేయాలి. ఏమై అనాలి అంతే. ఇస్తున్నాను కాబట్టి మేము అడుగుతున్నాం. అయితే మన నల్గొండ జిల్లాకే 454 కోట్లు కేటాయించారు. మొత్తము ఎంత? 10,84,050 కుటుంబాలకు చెందిన 11,50,193 మంది కార్మికులకు లబ్ధి చెందిందంట. ఇంకా ఊరు లబ్ధి చెందింది అంటే లేదు. ఇంకా 11,50,193 మందికి లబ్ధి చెందిందంట మేడం. అవన్నీ కూడా ఎప్పుడు వేస్తాం, ఇప్పుడు వేస్తాం, అప్పుడే అన్ని ఉచ్చి మాటలే. ఇక వేస్తున్నారు. ఇప్పుడు ఏదో జనాన్ని ఉసుకొలిపారు కానీ మళ్ళీ అలా వడ్డీ కట్టాలని ఇది కాదు. ఇప్పటిదాకా 2,000 రుణమాఫీ, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. 2 లక్షలు పైన ఉంటే మిత్తి కట్టాలి. 2 లక్షల లోపే ఉంటుంది. మేము మిత్తికి వచ్చేది ఇంకా మీరే భరించాలని ఒకటే మాట. మీరే భరించాలి, గవర్నమెంట్ భరించాలి. అంటే మేము డిసెంబర్ 9 వరకు చెప్పినాం కదా. డిసెంబర్ 9 వరకు ఇస్తే మళ్ళీ మేము తెచ్చుకుంటే ఇప్పుడు వడ్డీ వాడు మళ్ళీ తెచ్చుకుందాం. అప్పుడే మాఫీ చేస్తే ఎట్లా మనం కొత్త దానికి వాడు వడ్డీ.